హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్తో నడుస్తుందని తెలిసి, పాజిటివ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయని తెలిసి నిన్నైతే చూడడం జరిగింది. తెలుగు డబ్బింగ్ బాగుంది, కానీ ప్రిడేటర్కి మాత్రం డబ్బింగ్ లేదు. ఏదో వాషి అన్నట్టు సబ్ టైటిల్స్ అయితే వేసారు. చూసుకోవడమే. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు, పిల్లలు అందరితో కలిసి చూడొచ్చు. మరి మూవీ నాకైతే నచ్చింది భయ్యా. సూపర్, సింప్లీ సూపర్. ఇది పక్కా మాస్ మసాలా బొమ్మ. దీన్ని ఎట్లాగైనా చూడాలమ్మా. దారిలోకి వచ్చారు ప్రిడేటర్ ఫ్రాంచైజ్. ఇది ప్రిడేటర్ ఫ్రాంచైజ్లో 9th installment. బట్ ప్రీవియస్ మూవీస్ చూడకపోయినా ఏం పర్లేదు. స్టోరీ అంతా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ పార్ట్స్లో ప్రిడేటర్ని విలన్గా చూసుంటారు కదా, ఇప్పుడేమో హీరో. 2002లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. సూపర్ మూవీ అది. ఓటీటీ వెర్షన్ అది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ప్రిడేటర్ ఫ్రాంచైజ్కి కొత్త ఊపిరి పోసింది. మరి అదే డైరెక్టర్ తీసిన డాన్ ట్రిచర్బర్గ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్స్ అంటే నేను పడి చచ్చిపోతా. ఇందులో అడ్వెంచర్, యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నిటిని మిక్స్ చేసి భలే తీశారబ్బా. ఎక్కడా స్లో లేదు, బోరింగ్ లేదు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఎంగేజ్ చేస్తూనే ఉంది. కానీ మీరు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ మాత్రం చూడాలి, లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అదొక ప్రిడేటర్ ప్లానెట్. అందులో యంగ్ ప్రిడేటర్ పేరు డెక్. మిగిలిన అందరితో పోలిస్తే కొంచెం చిన్న సైజులో ఉండే డెక్ అంటే తండ్రికి పడదు. అయితే డెక్ బ్రదర్ని వాళ్ళ నాన్నే చంపేస్తాడు. దాని తర్వాత డెక్ కలిసికని ఒక మాన్స్టర్ని వేటాడడానికి వెళ్ళాలి. అది అంత ఈజీ కాదు. వాడికి చావనదే లేదు. ఎక్కడ ఉంటాడంటే గెన్ అనే గ్రహంలో. తన అడ్వెంచర్ జర్నీ ఎలా స్టార్ట్ అవుద్ది డెక్ది, ఆ ప్రాసెస్లో వచ్చే ప్రమాదాలు ఏంటనేది చూస్తారు. మంచి యాక్షన్ సీన్తో, తర్వాత ఎమోషన్తో మిక్స్ చేసి ఇక మన హీరో అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అవడం, రకరకాల విచిత్ర జీవులను ఎదుర్కోవడం, అక్కడ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్, ఫారెస్ట్లో లొకేషన్స్ అండ్ హ్యూమనాయిడ్ రోబో థియాతో పరిచయం, ఇదంతా మనకు కొంత ట్రైలర్లో చూపించినా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా స్టెప్ బై స్టెప్ బాగా స్టోరీని బిల్డ్ చేశారు. ముఖ్యంగా అతను స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఫారెస్ట్లోని సీన్స్, అక్కడ వచ్చి ఒక 2 యాక్షన్ ఎపిసోడ్స్ భలే ఉన్నాయి. రకరకాల జీవులు అండ్ కోతి లాంటి బర్డ్, వీళ్ళందరూ కలిసి బయలుదేరేసి ఇదంతా కూడా ఒక 1 hour వరకు ఉంటుంది. ఇక లాస్ట్ 20 minutesలో నో డైలాగ్స్, ఎటువంటి డైలాగ్స్ లేకుండా వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది. చాలా బాగుంది. అంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కూడా వస్తుంది. భలే అనిపించింది. ఖచ్చితమైన 3 యాక్షన్ సీన్స్ పెట్టారబ్బా. మాస్ మసాలా ఫ్యాన్స్కి అయితే నచ్చుతాయి బాగా. డెక్ తన నడుముకి థియాన్ కట్టుకొని మోసుకెళ్తూ కూడా ఫైట్ చేస్తాడు. చాలా బాగున్నాయి అవి. రోబోట్స్ ఉండడం వల్ల కొంచెం స్కైఫై జానర్ కూడా మిక్స్ చేసినట్లు ఉంటుంది. ఏలియన్స్ అండ్ ప్రిడేటర్ సినిమాలు అంటేనే ఎక్కువ బ్రుటాలిటీ, రక్తపాతం, బీభత్సంగా చూపించేస్తారు. కానీ ఇందులో స్టోరీని, స్క్రీన్ ప్లేని, యాక్షన్ని మూడింటిని బాగా బ్యాలెన్స్డ్గా వాడాడు. రాముడు అడవికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కోతి పరిచయం అవుద్ది, హనుమంతుడు కదా. ఇక్కడ హీరోకి బడ్ పరిచయం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి శివుడి మెడలో పాములా తిరుగుతుంటుంది ఒక జీవి. అక్కడ శివుడు గుర్తుకు రావడం, ఇట్లా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ప్రిడేటర్ 1987లో వచ్చింది. అప్పుడు ఆర్నాల్డ్ ఆ మూవీలో హీరో. మీడియం బడ్జెట్తో తీశారు. 18 million పెట్టారు. ఆ సినిమా 98 million కలెక్ట్ చేసింది. దానికి సీక్వెల్స్ అండ్ ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ ఫస్ట్ పార్ట్ అంత హిట్ అయితే అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కూడా ఆర్నాల్డ్ కనిపించలేదు. అయితే 2020లో మళ్ళీ ప్రే సినిమా రావడం, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ఓటీటీలు అది కూడా. సో మళ్ళీ ఈ మూవీ రావడానికి కారణం అదే అనుకుంటున్నా. ముఖ్యంగా హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కత్తి పట్టుకోవడం దగ్గర నుండి కొన్ని షార్ట్స్ చూపిస్తారు, చాలా బాగున్నాయి అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నచ్చింది, బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్ ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ అందరితో హ్యాపీగా చూడొచ్చు. నచ్చుతుంది మీకు కూడా. మాస్ మసాలా బొమ్మ ఇది పక్కాగా. వీలుంటే ట్రై చేయండి. థియేటర్ దగ్గర ఉంటే థియేటర్కి వెళ్ళండి, లేదనుకున్న వాళ్ళు ఓటీటీ కోసం వెయిట్ చేయడమే. ఇంకా టెక్నికల్ క్వాలిటీస్ గురించి కూడా ఏం మాట్లాడే అసలు పనే లేదు. మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.